నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనమున్నాము కలియుగ నారద మహాముని ప్రవచన వాచస్పతి త్రిభాష సహస్రావధాని వేద వేదాంగ పారంగతులు అభినవ సుఖ ప్రణవ పీఠాధిపతులు పూజ్య గురువు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. సో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ. మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, ఒక్క ప్రశ్న అడగచ్చా? చాలా మంది అంటే నాకు ఫ్రెండ్స్, సన్నిహితులు వీళ్ళందరూ నన్ను పర్సనల్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, అందరికీ అవసరమైన ప్రశ్న, మీ హెయిర్ గురించి గురువుగారు. అంటే ఒకప్పుడు మీ ఫోటో ఒక్కసారి చూపిస్తాను, అందరికీ తెలుసు ఆల్రెడీ, చూస్తే హెయిర్ లేదు. సో ఇప్పుడు హెయిర్ వచ్చింది. 1.5 year క్రితం ఉన్నదానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది. ఎలా అంటే ఈ ఆరోగ్య రహస్యం, దీనికి ఏమైనా మంత్రాలు ఉంటాయి? అసలు ఏంటి? అంటే మీకు ఇదివరలో కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు. నిజానికి మంత్రశక్తిని లౌకిక ప్రయోజనాలకు నేను ఎప్పుడు వాడకూడదు కూడా. అందుకే నేను ఎవరికి విడిగా ఇంటర్వ్యూలు ఇవ్వలేను. ఎక్కువగా ఏదో మీరు అభిమానంతో అడిగారని ఇవ్వడమే తప్ప, అలాగే భక్తుల్ని ఎవరిని ఇటువంటి విషయాల్లో మనం ఏకాంతంగా జపం చేసుకుంటూ కూర్చోవడం నాకు ఇష్టం. 2 కారణములు. అపూర్వమైన దివ్య మంత్రశక్తితో ముక్తి పొందక లౌకికం ఏం కోరుకుంటాం? అయినా మీరు అడిగారు కాబట్టి ఇక తప్పనిసరి ఈ విషయం చెబుతున్నాను. చెప్పొచ్చు చెప్పకూడదు అనడానికి కూడా ఒక ప్రమాణం ఉన్నది. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు. ఇది భాగవతంలో పద్యం. గురువులు శిష్యులు భక్తితో అడిగితే చెప్పకూడని రహస్యమైనా అప్పుడప్పుడు చెప్పవచ్చు అని సూతుడిని సౌనకుడు అడుగుతాడు. సూతుడు ఆ మాట చెప్పాడు. ఇది భాగవతం ప్రారంభంలో ప్రథమ స్కంధంలో ఉంటుంది. గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియపలుకుదురు. కాబట్టి చాలా సంతోషం గురువు, చెప్పవలసి వచ్చింది కాబట్టి చెబుతాను. నాకు ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు 2019లో నా జుట్టును చూశాడు. గురువుగారు, ఇదేంటండి ఇది అంతలో ఊడిపోతుంది ఏంటంటే, అవునయ్యా, మానవ జీవితం అంటే ఏమిటి? పుడతాడు, వయస్సు వస్తుంది, క్రమంగా శరీరంలో మార్పులు వస్తాయి, జుట్టు ఊడుతుంది, కళ్ళు కనిపించవు, పళ్ళు ఊడతాయి, చెవులు వినిపించవు, చివరికి శరీరం విడిచిపెడతాడు. దాని సహజం అన్నాను నేను. మీరు ఎన్నోసార్లు దేవతానుగ్రహంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు కదా, నేను మీకు ప్రియ శిష్యుణ్ణి కాబట్టి నా కోరిక చెల్లించండి అన్నాడు. నేను తొందరపడి అలాగే అన్నాక అప్పుడు వాడు చెప్పాడు, మంత్రం చాలా గొప్పది, ఆ మంత్రం మీద నాకు నమ్మకం కలగాలంటే ఆ మంత్ర ప్రయోగం మీరు చేసుకుని నాకు ఆ మంత్రం వల్ల ఈ ప్రయోజనం సాధించానని నిరూపించండి అన్నాడు. మళ్ళీ అడిగాను ఏమిటని. ఈ ఊడిపోయిన చుట్టూ ఒలిపించుకోండి అన్నాడు. అసత్యం ఆడకుండా యథాతథంగా చెబుతున్నాను. మాలాంటి వాళ్ళకి అసత్యం ఆడవలసిన అవసరం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు నాకు. నేను ఎప్పుడు ఏ ప్రయోజనం ఆశించలేదు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుంది అనుకుంటున్నానంటే, చెప్పాను కదా, కొంతమంది వేస్ట్ ఫెలోస్ అలాంటి వాళ్ళు ఏదో ఒకటి పిచ్చి వాగుళ్ళు అవుతారు. ఆ పిచ్చి వాగుళ్ళు వాళ్ళ కోసం కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్తాను మళ్ళీ. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత, మీలాంటి వాళ్ళ వల్లే ధర్మం నిలబడుతుంది. ఆ శిష్యుడి మీద నాకు ప్రాణం, వాడంటే ఇష్టం, వాడంటే శిష్యుడంటే అభిమానం. వాడికి మంత్రం అనుష్ఠానం చేసుకుని తరించాలని ఉంది. తరించాలంటే మంత్రం యొక్క ప్రయోజనం కనపడాలి. అందుకని ఓం వ్యోం వ్యోమకేశాయ నమః అని కానీ, లేదా ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమః అనే మంత్రం, ఈ 2 మంత్రాలని అనుష్ఠానం చేసుకున్నాను. ఒరే, అనుష్ఠానం వల్ల, మంత్రం వల్ల ఏ నూనె రాసినా ఆ నూనె ప్రయోజనం ఇస్తుందిరా. ఎందుకంటే బోల్డ్ నూనెలని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఆ నూనె రాసుకున్న వాళ్ళందరికీ జుట్టు వచ్చిందా? రాలేదు. ఉన్న జుట్టు కూడా ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. నేను ఆ మాట కూడా చెప్పాను. నేను అవధానంలో పద్యం చెప్పాను. 3 భాషల్లో అవధానం చేసినప్పుడు సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో అద్భుతంగా జరిగింది త్రిభాషా మహాసహస్రావధానం. నా సహస్రావధానంలో ఇప్పుడు కొత్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అప్పుడు ప్రసాదరాయ కులపతిగా ఉండేవారు, మహానుభావులు, మంత్రశాస్త్రవేత్త. ఆయన గుంటూరులో విశ్వంజీ గారు, గణపతి సత్యానంద స్వామి వారు డైరెక్ట్గా రాకుండా ఆశీర్వచనం ఇచ్చారు. ఈ 2 వచ్చారు అవధానానికి. అది విశ్వం గారును సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. మన కవి గారు జొన్నవిత్తులు వారు పాటలు రాస్తారే, మహానుభావులు ఆయన. తర్వాత అప్పట్లో రాళ్లబండి కవితా ప్రసాద్, మేడసాని మోహన్ గారు, ఇంతమంది వచ్చారమ్మా. నా అవధానంలో పాల్గొన్నారు వీళ్ళంతా. హేమాహేమీలు పాల్గొన్నారు. నా అవధానంలో పృచ్ఛకులుగా కూడా గొప్ప గొప్ప వాళ్ళు పాల్గొన్నారు. ఆ అవధానంలో బట్టతల మీద, దానికి సంబంధించిన ఇది మందు మీద పద్యం చెప్పమన్నారు. బట్టతలకును మందను వైద్యు పలుకు
విని శిరస్సున పులిమే మందును నొకండు ఉన్న 4 వెండ్రుకలు ఊడిపోయే సత్యమే పలికితనియ భిషగ్వరుండు సత్యమే పల్కితనియ భిషగ్వరుండు. బట్టతలకు మందు అని ఒక వైద్యుడు పలికితే ఆ వైద్యుడి మాట విని ఆయన దగ్గర మందు కొనుక్కొని విని శిరస్సున పులిమే మందును ఒకండు ఆ మందుని నెత్తికి పులుముకున్నట్ట. ఆయనకున్నవే 4 వెంట్రుకలు పాపం. మందు రాసుకుంటే ఉన్న 4 వెంట్రుకలు ఊడిపోయాయి. ఈ చుట్టూతో ఉన్న 4 వెంట్రుకలు ఊడిపోయాయి. ఇదేంటయ్యా బట్టతలకు మందు అన్నావు, కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, మందు రాసుకుంటే ఉన్న వెంట్రుకలు ఊడిపోయేటంటే నేను సత్యమే పలికాను. బట్టతలకు మందు అంటే బట్టతల రావడానికి మందు, పోవడానికి కదన్నట్టు. అంటే బట్టతల రావడం కోసం నేను మందు అమ్మాను తప్ప బట్టతల మీద వెంట్రుకలు వస్తాయని లేదు. బట్టతలకు మందు అంటే అది రహస్యం అన్నాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో బట్టతలకు మందు అంటే అర్థం ఏంటనమాట, పూర్తిగా బట్టతల రావడానికి కడిగి బోర్లించిన రాగి బిందిలాగా తల కనపడడానికి మందు అనమాట అది. అలాంటి పద్యాలు చెప్పిన వాడిని. కాబట్టి ఉన్నది మందు రాసినంత మాత్రం అందరికీ రావట్లేదు కదా. కానీ నేను మంత్రానుష్ఠానం చేసి నూనె రాసి చూపించాను. నూనె మీద చేయి పెట్టుకుని ఆ మంత్రం అనుష్ఠానం చేసి, అమ్మ వాడి కోసమైనా నాకు కాస్త జుట్టు తెప్పించంటే కేవలం 1-2 నెలల లోపల వచ్చేసింది. గుర్తుంటే ఎలాగంటే మీరు ఇంటర్వ్యూ చేశారు, ఇది ఇంకా రహస్యం చెప్తాను. 2019లో సెప్టెంబర్లో మేము కాశీఖండం చెప్పాం. ఎక్కడ? కాశీలో. ఆ సమయంలో చాలా బాగా జరిగింది. సినిమా పాటలు పాడుతున్న నూతన అనే అమ్మాయి నాకు శిష్యురాలు, నన్ను నాన్నగారినే పిలుస్తుంది, కూతురు కంటే ఎక్కువ అమ్మాయి. ఆ అమ్మాయి నేను కలిసి పాడాం చంద్రశేఖరాష్టకం. నేను పాడుతుంటే కోరస్ పాడింది. సరిగ్గా అప్పుడే ఈ జుట్టు ఇలా ఊడిపోయి కనపడింది. అప్పుడు అనుష్ఠానం మొదలు పెడితే సెప్టెంబర్లో మొదలు పెడితే అక్టోబరు నవంబర్ నాటికి జుట్టు వచ్చేసింది. 2 నెలలు మళ్ళీ రావడం కదా. ఇప్పుడు మీరు కావాలంటే పీక్కు చూడండి, గట్టిగా లాగిపోయకండి అంటే అంత గట్టిగా అప్పుడు జుట్టు వచ్చేసింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు గురువుగారు ఎందుకు వచ్చిందని. జుట్టు కోసం మందు ఏమైనా వాడారా అంటే మందు కాదురా నాయన, నేను భగవంతుని ప్రార్థించాను. ఓం వ్యోం వ్యోమకేశాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమః. ఈ 2 మంత్రాలు అనుష్ఠానం చేసుకున్నాను. నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఆయన జుట్టు ఇచ్చాడు. మళ్ళీ చెప్పే కదా దిక్మాలోళ్ళు కొందరు వస్తారని. అంత గొప్ప మంత్రశక్తిని జుట్టు కోసం వేస్ట్ చేయొచ్చా అని ఒకడు అంటాడు. నేను జుట్టు కోసం వేస్ట్ చేయలే. జుట్టు జటాజోటాలు ధరించి తపస్సు చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా వస్తుంది. విష్ణువు గురించి వర్ణించేటప్పుడు ఏం చెప్పారు? కాకపక్షములతో, కర్ణాలంబిత కాకపక్షములతో చెవుల మీదకి వెళ్ళాడుతున్న జులపాల జుట్టుతో ఉన్నాడు. శివుడు ధూర్జటి, ధూహు బరువైన జడలు కలిగినవాడు. ఎక్కడైనా జడల గురించి వర్ణించకుండా, అలాగే పూర్వం సన్యాసులు చూడండి వాళ్ళందరికీ జుట్టు లేకుండా వర్ణించారా? లేదు. నా తపస్సులో అది భాగం. పైగా నా శిష్యుడి కోసం మంత్రానుష్ఠానం చేసుకున్నాను, నాకు ఆయన ఇచ్చాడు. నేనేమైనా డబ్బులు అడిగానా? ఆయన ఏమన్నా అంటే మాలాంటి వాళ్ళు కూడా అలా చేసుకుంటారు. ఎవరైనా చేసుకోవచ్చమ్మా. నేను చెప్పాను భక్తితో చెయ్యండి. యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి ధాదృశి. మీరు నిజంగా భక్తితో అడిగితే భగవంతుడిచ్చి తీరుతాడు. అయ్యవారు అమ్మవారు, వ్యోమకేశుడు శివుడు, వ్యోమకేశి లలితా సహస్రనామాలు అమ్మవారి నామం అమ్మవారే. కాబట్టి ఆ 2 నామాలు కలిపి చదివితే నాకు జుట్టు వచ్చిందని నేను ధైర్యంగా చెబుతున్న మాట, నా మంత్రానుష్ఠానం మీద నమ్మకంతో చెప్పాను మాట. కాబట్టి అందరికీ వస్తుందో లేదో అది వాళ్ళ నమ్మకం మీద కూడా ఉంటుంది. నాకు వస్తుంది, మీరు చూస్తున్నారు, నా పాత ఫోటోలు చూశారు, వీడియోలు చూసుకోండి. చాలా 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 సంతోషం గురువు గారు. ఎంతో రహస్యమైన విషయాన్ని నేను అడగగానే నన్ను మీ ప్రియ శిష్యురాలిగా భావించి చెప్పినందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో చూసారు కదండి, మరి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని. అదంతా అనుకునే వాళ్ళ మూర్ఖత్వం. చింతకాయలు కాదు, గురువుగారు ఎప్పుడు చెప్తారు చింతలు రాలతాయి అని. సో జుట్టే కాదు, ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు, జుట్టును సంపాదించుకోవచ్చు. ఎవరికి ఏ కోరిక కాకపోతేనమ్మా దుర్వినియోగం చేయకూడదు. ఈ మంత్రాలని వాటిని ఏంటంటే మోక్షం కోసం వాడాలి కదా, లౌకికం కోసం సాధ్యమైనంత వాడకుండా ఉంటేనే మంచిది. కాకపోతే ఏంటంటే కలియుగ మాయ వాటిల్లో మనం ఉంటాం కాబట్టి. దానివల్ల నేను ఇంకోటి కూడా మీకు ఎందుకంటానంటే, పాపం పెళ్లి కాని అమ్మాయిలకి మధ్యన ఓడిపోతుంది. వాళ్ళు చేసుకుని జుట్టు తెచ్చుకుంటే ఏదో సంసారంలో సుఖంగా ఉంటారు వాళ్ళు. దానికోసం తప్ప కొంచెం కొన్నిటికి ఇంకా తప్పదు కదా గురువు గారు. అలాంటి వాటికి వాడుకుంటే ఇహం ఉంటేనే పరం ఉంటుంది కనుక వాడుకోమనండి. ఈ మాత్రం నేను చెప్పాను కనుక ఓం వ్యోం ఓం వ్యోం వ్యోమకేశాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశాయ నమః. ఈ మంత్రాలు 2 కలిపి జపం చేసుకుంటే గ్యారంటీగా. కేవలం జుట్టుకు మాత్రమేనంటారా? బ్యూటీ, అందం వీటికి మళ్ళీ వేరే ఉంటాయంటారా? ఇంకా వాటన్నిటికీ మళ్ళీ అనేక రకాల మంత్రాలు ఉంటాయి. ప్రస్తుతానికి ముందు జుట్టు గురించి కాస్త ఇది
అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఏ కొబ్బరి నూనెలోనో మంచి నూనెలోనో ఇలా పెట్టుకుని ఆ తర్వాత నూనె రాసుకోమనండి. చూద్దాం భగవంతుడు వాళ్ళని ఎలా అనుగ్రహిస్తాడో. చాలా 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 సంతోషం గురువుగారు. సో చూసారు కదండి, మరి ఎవరైతే నిజంగా లేదు అబ్బా బట్టతలతో బాధపడుతున్నా, నాకు వివాహం అవ్వట్లేదు, నేను ఇబ్బందులు పడుతున్నా దీనివల్ల, ఎన్ని చేసినా రావట్లేదు అని అనుకునే వాళ్ళకి అబ్బా అద్భుతమైన మంత్రం. అండ్ ఇది రహస్యం అనే చెప్పాలి నిజంగా. సో ఖచ్చితంగా నమ్మి జపిస్తే ఏ మంత్రమైనా ఫలిస్తుంది. నమ్మకం అనేది ప్రధానం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.